మా మామగారి పేరు బాణా శ్రీరాములు. ఇది మా మామగారి హోటల్. మా ఆయన చనిపోయి ఇప్పటికి 5 నెలలు అయిపోతూ ఉంది. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నా పిల్లలకి ఏ దారి దొరకడం లేదు. మమ్మల్ని సహకరించండి అంటే ఎవరు సహకరించలేదు. నేను మా పుట్టింట్లో వెళ్ళి మా అమ్మ దగ్గర ఉంటున్నాను. మా అమ్మ దేశ హాస్పిటల్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఆమెకు వచ్చేది 8,000 జీతంతోనే మమ్మల్ని పోషిస్తూ ఉంది. నాకు ఏ ఆధారం లేదు. ఇక్కడ వీళ్ళని వచ్చి అడిగితే మాకు ఏ సంబంధం లేదు, నువ్వు మీ అమ్మగారి ఇంట్లోనే ఉండు అని అంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా వెళ్ళి ఉండండి అంటున్నారు. ఇక్కడ 6 సెంట్ల స్థలం ఉండింది మా మరిది గారికి, మా భర్త గారి. అది కూడా అమ్మేసి ఈ హోటల్లోకే పెట్టారు. కానీ నాకైతే ఏదో ఒక దారి చూపించండి వచ్చి అడుగుతుంటే మాకేం సంబంధం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకోకు, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోకు అని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఇక్కడనే పెద్దల సమక్షంలోనే తీర్చుకోండమ్మా అని చెప్తున్నారు. సరే అని పెద్దల సమక్షంలో మాట్లాడితే వాళ్ళు మా ఒక్కొక్కరికి 50,000 ఇస్తామంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక నేను అని కోరుకుంటున్నాను. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు విప్పాదేవి. ఇంగనూరు ప్రజలకు మరి అందరికి కూడా మా సిపిఎంఎల్ పార్టీ అనుబంధమైన ఐఎఫ్టీ యూనియన్ తరఫున నుండి మరి అనేక ప్రజా సంఘాలు కూడా ఇక్కడ మానాడు, మరి దళిత సంఘాలు కూడా పాల్గొన్న ఆమెకు మద్దతుగా మరి ఆమె దాదాపు ఆమె భర్త చనిపోయి 5 నెలలు అయింది. మరి వాళ్ళు ఆయన ఎవరు రామస్వామి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆయన వాళ్ళ మధ్యతో కూడా మాట్లాడితే దాదాపు 10 లక్షలు మేము అడిగినా మా పిల్లలకి ధరకి 3 లక్షలు పెట్టాలని, మళ్ళీ వాళ్ళు ఇవ్వకుండా మధ్య మనుషులుగా కనీసం 1 లక్షలు ఇవ్వండి అని మేము అడిగితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అని చెప్పి కాలయాపన చేసినారు. ఇప్పటికి 4వ తూరు పంచాయతీ చేశాము. మరి వాళ్ళు విలీనైన పరిస్థితుల్లో మేము ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. వాళ్ళని పెట్టుకొని సంఘాలుగా మరి ఆ పిల్లలకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, వాళ్ళకి అప్పులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఆయన్ని బూటకము. ఆమె వాళ్ళ భర్త వాళ్ళ నాయన ఉన్నప్పుడే 6 సెంట్ల స్థలం ఉండేది. ఆ స్థలాన్ని కూడా 1 సెంటు 4 లక్షల ప్రకారము 12-16 లక్షలకి అమ్ముకొని కూడా వాళ్ళే తిన్నారు. మరి ఆమెకి ఇన్సూరెన్స్ చేసి ఇంటి కూడా పిల్లోడు చనిపోయిన తర్వాత 18 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ 18 లక్షలు వాళ్ళే తీసుకొని మరి ఆమె కనీసం 3 లక్షలు ఇచ్చేదానికి కూడా సిద్ధం లేరు. మీరు ఏం చేసుకుంటారు చేసుకోకూడదని చెప్పి ఆమెను రోడ్డు పాలు చేశారు. ఆమె ఇప్పుడు లాస్ట్కి ఆమె ఉరి చేసుకొని సచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మా సంఘాల దాంట్లో వచ్చిందానికి మేమందరూ వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ సమస్య పరిష్కారం అయిన వరకు కూడా ఆమె ఎంటుంటామని చెప్పి ఐఎఫ్టీ తరఫున నేను చెప్తున్నాను. నా పేరు నరసన్న, ఐఎఫ్టీ రాష్ట్ర నాయకుడు. సరే మిత్రులారా, ఇక్కడ రూపాదేవి కుటుంబానికి న్యాయం జరగాలని మేము ప్రజా సంఘాలుగా ఐఎఫ్టీగా అంటే రైతుల సంఘము, ఈ మాల మహానాడు ప్రజా సంఘాలందరూ ఆయమ్మకు మద్దతుగా ఈ ఉషా డిఫెన్స్ సెంటర్కి వచ్చినాము. ఏమంటే ఆయమ్మకి భర్త చచ్చిపోయినాడు. ఆ భర్త చచ్చిపోయిన దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళని న్యాయం అడుగుతున్నాము. వాళ్ళు ఈ రూపాదేవికి కొంత ప్లాట్ అట్లే ఇన్సూరెన్స్ వచ్చింది కాబట్టి అది కూడా వాళ్ళే తీసుకున్నారు. హోటల్లో పెట్టుబడి పెట్టినారు. ఆయమ్మ కూడా దాంట్లో భాగం ఉండాలా కాబట్టి ఆ భాగం కూడా ఇవ్వకుండా ఆయమ్మకి ఎదుబడిచ్చి బెదిరించి మీ తల్లిదండ్రుల ఇంటికి పో, నీ భర్త చచ్చిపోయినాడు కాబట్టి నువ్వు తల్లిదండ్రుల ఇంటికి పో అని చెప్పి ఆయమ్మకి తల్లిదండ్రుల ఇంటికి పంపించినారు. తర్వాత ప్రజా సంఘాల నాయకుల దగ్గర ఆయన వచ్చింది. వస్తే 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లలకి న్యాయం చేయాలనే పైన పోలీసులు కూడా కంప్లైంట్ చేసినాము. వాళ్ళు కూడా పెద్దల సమక్షంలో కూర్చొని ఏదో ఆడపిల్లలకి న్యాయం చేసుకోండి అని కూడా చెప్పినారు. ఆ విషయం పైన కూడా మేము పెద్ద పార్కులో కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. దాదాపు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలా కాబట్టి వాళ్ళ పేర్ల మీద ఎంతో డబ్బులు వేయాలని చెప్తే ఒక్కొక్కరికి 50,000 ఇస్తామంటే లేదు, మేము కనీసం 1 లక్ష ఇవన్నీ బ్యాంకులో డిపాజిట్ చేయని చెప్పినాము. రేపు పొద్దున వాళ్ళు పెద్ద అయితే ఆ డబ్బులు వాళ్ళకి పనికి వస్తామని కూడా చెప్పినాము. వాళ్ళు అది కూడా చెవులు వేసుకోకుండా ఒక 2-3 రోజులు చెప్పనిపిస్తామని చెప్పి ఇంతవరకు కూడా చెప్పలేదు. కాబట్టి ఆ అమ్మకి న్యాయం జరగలేదు. కాబట్టి మనము ఇక్కడ టిఫిన్ సెంటర్ బంద్ చేస్తేనే వాళ్ళు దిగి వస్తారనే ఉద్దేశంతోనే ఇక్కడ టిఫిన్ సెంటర్ బంద్ చేసినాము. ఆ అమ్మకి న్యాయం జరగాల. ఎందుకంటే 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ అమ్మకి న్యాయం జరిగే వరకు మేము ఆ అమ్మకి మద్దతుగా పోరాటం చేస్తామని మీ అందరికీ మేము తెలియజేస్తూ, నా పేరు కేఎండి అని, ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి.